ఇడ్లీని ఎప్పుడు ఒకే విధంగా చేస్తున్నారా? అయితే ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్‌లో ట్రై చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ ఉంటుంది. హెల్తీ కూడా. పెసర్లు, పెసరపప్పుని రెండిటిని కలిపి ఒక కప్పులాగా తీసుకొని 2 సార్లు బాగా కడిగి 7, 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. పప్పు రుబ్బే టైంకి అరగంట ముందు హాఫ్ కప్పు అటుకుల్ని కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పప్పుకి 2 వరకు ఇడ్లీ పిండిని తీసుకొని నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న పప్పుని కొద్ది కొద్దిగా వేస్తూ అలాగే కొద్దిగాని అటుకుల్ని కూడా వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసేసుకోవాలి. పప్పునంతా రుబ్బిన తర్వాత ఇప్పుడు మనం మిగిలి పిండిని కూడా వాటర్ లేకుండా తీసుకొని పప్పులోకి వేసేసుకొని ఇప్పుడు ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగంత సాల్ట్ అలాగే కొద్దిగంత బేకింగ్ సోడాను కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మార్నింగ్ తీసి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇడ్లీ పాత్రలోకి ఆయిల్ రాసుకొని ఇడ్లీలాగా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి వేసేసుకొని 10-15 నిమిషాల వరకు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే మన పెసరపప్పు ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్